ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో అంటే ప్రేమ పెళ్లి వెంటనే అయిపోయాయి కాబట్టి అసలు ప్రేమ పెళ్లి మీద నెక్స్ట్ నీకు ఒపీనియన్ ఏమైనా ఉందా? ఇంకా మళ్ళీ జీవితంలో ఇంకొక అమ్మాయి నీ జీవితంలోకి వచ్చే అవకాశం చాలా ఉందా? బ్యూటిఫుల్ డార్లింగ్. నాకు చాలా రెస్పెక్ట్ పెళ్ళంటే. చాలా రెస్పెక్ట్. నాకు అంటే మా మమ్మీ డాడీని అందరిని చూసి పెరిగాను కదా. పెళ్లి ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ డార్లింగ్. ఇప్పుడు రాను మరీ కంపరం అయిపోయింది కానీ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. దే ఆర్ బిల్ట్ ఎంపైర్స్. ఈరోజు మనకి రిలయన్స్ వాళ్ళు ఆయనకి డివోర్స్ అయింటే ఇలా ఉండేవాడు ఆయన. అవునా కదా. చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యామిలీలా ఫ్లరిష్ అయ్యారు కాబట్టి మనం ఈరోజు చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అండ్ నాకు చాలా ఇష్టమైన రిలేషన్షిప్ అది. చాలా అంటే ఆ ఒక్క రిలేషన్షిప్పే మనం చూస్ చేసుకుని వెళ్ళి ఏదైనా సరే వాళ్ళతో ఉంటాం. అండ్ నోయింగ్ ద బ్యాడెస్ట్ డార్కెస్ట్ సైడ్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళ వీక్నెస్లు కూడా తెలిసి కూడా మనం వాళ్ళతో ఉండి ప్రేమిస్తాం. అన్నయ్యతో కొన్ని రోజులు మాట్లాడమేమో, అక్కతో కొన్ని గొడవలు పడవచ్చు, తమ్ముడితో అవ్వచ్చు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు. కానీ ఈ రిలేషన్షిప్ యూ బిల్డ్ టుగెదర్. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేస్తాం, మళ్ళీ పిల్లల్ని క్రియేట్ చేస్తాం, వాళ్ళకి పెళ్ళి. ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఐ జస్ట్ లవ్ మ్యారేజ్. అంత ఇష్టమైన రిలేషన్షిప్ అని చెప్పావు, మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి? చేసుకుంటా డార్లింగ్, చాలా తొందరలో చేసుకుంటా. లవ్ మ్యారేజ్ మళ్ళీ తెలియదు డార్లింగ్, ఆయన ఏం రాసి పెడుతుంది. ఇంకా నాకు ముందు అంటే నేను కొంచెం తొందరపడ్డానేమో. నేనే లవ్ చేశా, తను లవ్ చేయలేదని చెప్పింది కాబట్టి అదే నిజం. కానీ నేనే లవ్ చేశా. ఈసారి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈసారి నన్ను లవ్ చేసే వాళ్ళు వస్తాడు డార్లింగ్. ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నేను చాలా బ్యాడ్ని వెతుక్కున్నాను బ్రో. కొన్ని రోజులు అన్ని బ్యాడ్ జరిగే టైంలో నేను రోజు పొద్దున్న లేచి ఈరోజు నాకు ఏదైనా బ్యాడ్ జరుగుతుందేమో అని ఆలోచించేవాడిని. రోషన్, మనుషుల మైండ్ సెట్ గురించి చెప్తున్నా. అప్పుడు బ్యాడ్ జరిగేది. అది జరిగి నేను ఒక రోజు రియలైజ్ అయ్యాను, నేను అనుకున్న అన్నీ అవుతున్నాయి, ఇప్పటి నుంచి నేను మంచిగా అనుకుంటాను. అప్పటి నుంచి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది, నేను మెయిన్ లీడ్స్ చేయాలని ఒక సినిమా చేసేసాను. అవును. దాని తర్వాత మంచి కథలు రావాలని ఒక పొటేల్ చేశాను. నేను ఇప్పుడు ఈసారి వచ్చే వాళ్ళు నన్ను గట్టిగా ప్రేమిస్తారు బ్రో. ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకంతే. ఇది చాలా చోట్ల చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇంటర్వ్యూ తర్వాత గట్టిగా ప్రేమించే 100% వస్తాడు. ఇంకా అది అంతే డార్లింగ్, అది ఇట్ ఈస్ డన్. ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీ డ్రీమ్ అది. చాలా ఇష్టం నాకు. దట్స్ హౌ గాడ్ డిజైన్ డార్లింగ్. ఇప్పుడు ఈ మధ్య వేరే జెండర్స్ వస్తున్నాయి, ఐ హావ్ నో కమెంట్స్, కానీ దట్స్ హౌ గాడ్ డిజైన్డ్. అంతే ఉండాలి లైఫ్. ఏంటంటే మనం ముందుకెళ్ళాలి, మనం అందరం ముందుకెళ్ళాలనే క్రియేషన్కి ఫుల్ స్టాప్ ఉండొద్దని గాడ్ ఇలా డిజైన్ చేశాడు. అందులో బ్యూటిఫుల్ ముందుకెళ్ళేది ఎలా? హస్బెండ్ అండ్ వైఫ్ నుంచే. ఇంకే రిలేషన్స్ నుంచి ఫ్యామిలీస్ ఎలా ముందుకెళ్తాయి? అంతే కదా. ఐ సమ్హౌ లవ్ ఇట్. బట్ నీకు అంటే ఇలాంటి బ్యాడ్ ఫేస్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో ఒకడు ఉంటాడు భుజం తట్టి, డోంట్ వర్రీ, జరుగుతూనే ఉంటాయి ఇలాంటి పిచ్చ లైట్ తీసుకో, లైఫ్ ఇంకొకలాగా ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన ఆర్టిస్టులు కానీ, హీరోస్ కానీ, లేకపోతే డైరెక్టర్స్, వెల్ విషర్స్, లైక్ రాజమౌళి గారు వెల్ విషరే, కిరవాణి గారు వెల్ విషరే, అయితే అలా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరితో నాకు అంత అంటే చనువు లేదు, కానీ వల్లి మేడం చెప్పాడు. ఆవిడ దేవత, ఒక ఏంజిల్ నా లైఫ్లో. నా ఫస్ట్ శాంటా క్లాస్ కూడా ఆవిడే. ఓకే. మేము క్రిస్టియన్సే, కానీ నాకు ఎవ్వరు ఏ రోజు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వాల. మేడం వచ్చి నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. నాకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి, చాలా దూరం ఉండాలి మా ఇల్లు. షీఈ్ మై ఫస్ట్ శాంటా క్లాస్. ఇప్పటికీ నేను అందరికంటే ఎక్కువ హర్ట్ చేసిన ఆవిడ కూడా ఆమె ఉండొచ్చు. ఎందుకంటే సిల్లీగా టైం లేట్ వెళ్ళి అప్సెట్ చేసి చాలా, కానీ అందరికంటే ఎక్కువ ప్రేమించిన మనిషి మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారంటే డెఫినెట్లీ ఆవిడ చెప్పారు, ఇట్స్ ఓకే నో, దేనికి నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు తప్పు చేసినప్పుడే బాధపడాలమ్మా అని చెప్పారు. అలాంటి ఒక మనిషి ఉండాలి డార్లింగ్. మేడం ఏమంటారంటే మనం ప్రేమించేవాళ్ళు, మనం చాలా ప్రేమించేవాళ్ళు, చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఒక్కరు ఉంటే చాలు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు. అవును. అవి రెండు ఆవిడ నాకు. అంటే చాలా మంది హీరోస్ చాలా గొప్పగా చెప్తారు. అంటే ఎంత చెప్పినా తక్కువే డార్లింగ్. నిజం చెప్తున్నా కదా. నాకు ఈ రోజు నేను ఎప్పుడు చెప్పను, ఎందుకు చెప్తున్నాను నాకు తెలియదు, చెప్పాలనిపించి చెప్తున్నా. నాకు నిజంగా నా బ్యాడెస్ట్ టైంలో ఆవిడ ఉన్నారు. అండ్ నేను ఎన్ని చెప్పినా, నేను అందుకనే అంటే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఒక స్టేజ్ రావాలి డార్లింగ్ అని ఎందుకు అనుకుంటానంటే, వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి డార్లింగ్. అది నా అవార్డు. మనం చాలా పైకి వచ్చిన తర్వాత చెప్తేనే దానికి వాల్యూ ఉంటుంది. అది నేను నమ్ముతా. వస్తా డార్లింగ్, నేను రాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చెప్తా, వచ్చినప్పుడు చెప్దాం, అప్పుడు బ్యూటీ ఉంటుంది. కానీ ఈరోజు చెప్తున్నా, మేడం అమేజింగ్. ఓకే. సో వల్లి గారి దేవత అంతే. నేను కదా అందరు చెప్తారు ఇది, బట్ యా నాకు కూడా. అవును, నేను కూడా చాలా విన్నా ఆమె గురించి. సో ప్రభాస్ గారు కూడా చెప్తారు వల్లి గారి గురించి. అంటే వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారు,
మనిషికి ఎంత వాల్యూ ఇస్తారు అనేది చాలా మంది చెప్తుంటే విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంటది. ఎంత హైట్కి వచ్చినా కానీ చూడండి మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి కదా మనం కూడా అనిపిస్తుంది. సో గ్రేట్ అది. సో కీరవాణి గారు సార్ ఏంటంటే వర్క్ అసోసియేషన్ కట్టాలి. నేను ఎక్కువ అంటే ఆయన అంటే చాలా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది చూడు, అలా క్లోజ్ అవ్వం. మేడం ఏంటంటే ఏమో మేడం అంటే నేనేం మేడం షీ సంహౌ చాలా సపోర్ట్ చేశారు నన్ను. సో నాకు మేడం అంటే చాలా ఇష్టం. అంటే ఇలా ఉండాలి కదా, అమ్మ అమ్మ తర్వాత అమ్మలాగా ఎంత ఇష్టమో నాకు మేడం అంటే. బట్ మేము టూర్స్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ మేడం గురించి తెలిసి మేడమే లీడ్ చేస్తారు టూర్స్ అన్ని. సో మేడం అన్ని అగ్రిమెంట్స్ దగ్గర నుంచి అన్ని మేడమే చేస్తారు. దాని తర్వాత నేను చూసుకుంటా. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువైంది కాబట్టి ఆవిడ గురించి ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఇష్టపడతాం మనం ఆవిడనైతే, మేడం అయితే. ఓకే, అది డార్లింగ్. అంతే. కొన్ని కొన్ని చెప్పలేము ఇంకా.